ప్రైజ్ ది లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రి అంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మీరు కొనుకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ. నా తండ్రి, మీ దృష్టిలో మేము ఉండడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభ. అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఈ నూతన దినంలో నా ప్రభ మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టేగా. నా తండ్రి, మాకన్నా గొప్ప గొప్పవారు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాడు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? ఎవరిస్తారయ్యా ఇంత భద్రత? ఎవరిస్తారయ్యా ఇంత చక్కటి కాపుదల? ఎవరిస్తారయ్యా? మా తల్లిదండ్రులు కానీ, మా బిడ్డలు కానీ, మా స్నేహితులైన, బంధువులైన ఎవరో కూడా ఇంత జాగ్రత్తగా మమ్మల్ని చూసుకోలేరు నా తండ్రి. అందుని బట్టి మీకే స్తోత్రం నా ప్రభ. ఈ సమయానికి మెలకువ తెచ్చుకొని మీ సన్నిధిలో నా ప్రభు వారికి ఉన్న సమస్యలు, అవసరతలు మీ పాదాల దగ్గర పెట్టాలని ఎంతో మంది ఆశ అయితే కలిగి ఉన్నారు, కానీ మెలకువ రావట్లేదని నా ప్రభు ఎంతో బాధపడుతున్నారు. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి మమ్మల్ని తట్టి లేపిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు నా తండ్రి ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చారు, ఏ ఏ అవసరతలతో నా ప్రభు మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ఈ దినంలో, ఈ నూతన దినంలో నా ప్రభ మా ముందు మీరుంటే నా ప్రభ మేము క్షేమంగా ఉంటాం. మా ముందు మీరుంటేనే నా తండ్రి మా పనులు చక్కబెట్టుకుంటాం. నా తండ్రి, ఇశ్రాయేలీయులైన మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టే నా ప్రభ పగలు మేఘస్తంభమే మీరున్నారు కాబట్టి అంత భయంకరమైన ఎండలో కూడా నా ప్రభ బిడ్డలకి ఎండ దెబ్బ తగలలేదు అంటే అది మీరిచ్చిన కాపుదల, మీ కాపుదల ఉంటే అంత క్షేమంగా ఉంటారు నా తండ్రి. బయట ఎలాగున్నా సరే, బయట ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా సరే మీ కాపుదల మాకుంటే నా తండ్రి ఖచ్చితంగా మేము క్షేమంగా ఉంటాం నా ప్రభ. మీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు నా తండ్రి రాత్రి అగ్నిస్తంభమై మీరున్నారు కాబట్టి నా ప్రభ మీరిచ్చిన వెలుగులో మీరు నడిపించారు నా తండ్రి. అంత భయంకరమైన మంచు కూడా బిడ్డలకు తగలకుండా నా తండ్రి, బిడ్డలకు ఎటువంటి ప్రమాదం రానివ్వకుండా అంత జాగ్రత్తగా మీరు తీసుకెళ్ళలేరు కాబట్టి నా ప్రభ బిడ్డలు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు. వేసుకున్న బట్టలు పాతగిలలేదు, చెప్పులు కూడా నా తండ్రి తెగిలిపోలేదండి. అది మీరిచ్చే భద్రత అంత చక్కగా ఉండిందని మేం తెలుసుకోవడానికి నా ప్రభా మా కోసం మీ పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, మా ముందు మీరుంటేనే నా ప్రభా మేము క్షేమంగా ఉంటాం. మా ముందు మీరుంటేనే మేము ఏం మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఏ పని చేయాలి, ఎలాంటి ఆలోచన చేయాలి, ప్రతిదీ కూడా మా ముందు మీరుంటేనే మేము చేయగలం నా తండ్రి. మీరు లేకుండా మేము ఏమీ చేయలేము నా ప్రభా. మీ తోడు లేకుండా, మీ కాపుదల, మీ భద్రత మాకు లేకపోతే మేము ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఏ పనులు చేయాలి, ఏ పని చేయకూడదు, ఏది కూడా మాకు తెలియదు నా తండ్రి. జాలిగల దేవ, మాతో మీరుండమని అడుగుచున్నాం నా తండ్రి. మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని, మీ చిత్తానుసారంగా మా జీవితాలు మార్చమని, మీకు ఇష్టలుగా నా ప్రభా మా బ్రతుకులు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో, ఎలా మా జీవితాలు మీ మాట చొప్పున మార్చుకోవాలో మాకు తెలియట్లేదు నా తండ్రి. వెర్రి వాళ్ళమయ్యా, ఏ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు, వెర్రి వాళ్ళం నా తండ్రి. మాకున్న వెర్రితనాన్ని, అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభా. బలి అర్పించట కంటే మాట వినుట శ్రేష్టమని చెప్పిన దేవా, బలి అర్పించొద్దు నా తండ్రి. మీ మాట చొప్పున నడుచుకునే హృదయాలని మాకు అనుగ్రహించండి. నూతన హృదయాలను నా ప్రభా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మా కుటుంబాల్లో ఉన్న
కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు, గొడవలు తీసివేసి మీ శాంతితో నా ప్రభ మా కుటుంబాలు నింపండి. మీ నూతన ఆశీర్వాదాలు నా ప్రభ మా కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో నా ప్రభ మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే అటువంటి జీవితాలు నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా తండ్రి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, 3 రాలు తన ఇల్లు పెరిగివేయను అని చెప్పిన దేవా, ఇల్లు కట్టుకునే జ్ఞానం ఈలోక జ్ఞానంతో కట్టుకుంటే ఖచ్చితంగా ఆ కుటుంబాలు విడిపోతాయి నా తండ్రి, ఆ కుటుంబాలు కూలిపోతాయి నా ప్రభ. కానీ మీరిచ్చే జ్ఞానంతో కట్టుకుంటే ఖచ్చితంగా కుటుంబాలు నిలబడతాయి నా తండ్రి. జ్ఞానవంతురాలాగా మేము ఎలా జీవించాలో, జ్ఞానము కలిగి ఎలా బ్రతకాలో నా ప్రభ, మీరిచ్చిన మాట, మీ మాట చొప్పున కుటుంబాలు ఎలా మార్చుకోవాలో, ఎలా నడిపించుకోవాలో ఆ గ్రహింపుని, జ్ఞానాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయముతో ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించండి నా తండ్రి. మీ ఎడల భయము భక్తి కలిగి నా తండ్రి, మీ చిత్తానుసారంగా నా ప్రభ, మీ మనసుకు నచ్చేలా నా ప్రభ, మీ మనసు గెలుచుకునేలా మేము ఎలా బ్రతకాలి, మేము ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలాంటి క్రియలు మేము చేయాలో మా గ్రహింపు, అజ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీ నుండి మమ్మల్ని దూరం చేయొద్దు నా ప్రభ. ఎలాంటి పరిస్థితులు, ఎంత భయంకరమైన ఇరుకులు, ఇబ్బందులు, ఒడిదుడుకులు వచ్చినా సరే మీ నుండి మాత్రం మమ్మల్ని వేరు చేయొద్దు నా తండ్రి. మా చెయ్యి విడిచిపెట్టొద్దు నా ప్రభ. మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దయ్యా. అది జ్ఞానమైన, మంచి ఆరోగ్యమైన, ఆస్తిపాస్తులైన, పేరు ప్రతిష్టలైన నా తండ్రి, ఏది కూడా మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా తండ్రి. మీకు ఇష్టలుగా, మీకు లోబడి తగ్గింపు మనసు, దీన మనసు కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభా. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలి గల హృదయం మేము ఎలా కలిగి ఉండాలో, మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి. మీరు మిమ్మల్ని వెంబడించమన్నారు, కానీ మేము నా తండ్రి లోకాన్ని వెంబడిస్తున్నాం. అది కూడా గ్రహించుకోలేని పరిస్థితిలో ఉన్నాం నా తండ్రి. మాకున్న బలహీనత తీసివేసిన ప్రభా, మిమ్మల్ని మాత్రమే వెంబడించే హృదయాలతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి, ఎల్లప్పుడూ నా ప్రభ మీకు లోపడి మీ మాట చొప్పున నడుచుకునే హృదయాలతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నా ప్రభ, బిడ్డల ముందు మీరుంటే చాలు నా తండ్రి. మీ జ్ఞానం బిడ్డలకు ఇస్తే చాలు నా ప్రభ. మీరిచ్చిన జ్ఞానం అయితేనే బిడ్డల ఉద్యోగాలు పొందుకుంటారు నా తండ్రి. మీరు బిడ్డల జీవితంలో చేసిన అద్భుత క్రియలను బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. ఎవరైతే చదువుకుంటున్నారో నా తండ్రి, ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. మీరిచ్చిన జ్ఞానం కాబట్టి నా తండ్రి, ప్రపంచంలోనే సొలొమోన్ రాజు జ్ఞానవంతుడిగా గొప్ప పేరు, ఘనత వచ్చిందంటే అది మీరిచ్చిన జ్ఞానమే నా ప్రభ. మీరు పక్షపాతి కారు నా తండ్రి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసి తండ్రి కానే కాదు నా ప్రభ. జాలిగల దేవా, మరి బిడ్డలు చదువుకుంటున్న బిడ్డలకు నా తండ్రి చురుకుదనాన్ని నా ప్రభ మీరు అనుగ్రహించండి. సోమరులుగా ఉండకుండా నా తండ్రి, బద్ధకస్తులుగా బిడ్డలు ఉండకుండా చురుకుదనంతో నా ప్రభ చురుకుదనం ఇవ్వాలన్నది మీరే నా తండ్రి. మీ దగ్గరే నా ప్రభ, మీ చిత్తంలోని నా ప్రభ బిడ్డలకు చురుకుదనం అనుగ్రహించండి నా తండ్రి. హాస్టల్లో ఎవరైతే ఉండి చదువుకుంటున్నారో బిడ్డలకు మీరే తోడుగా ఉండి మీ జ్ఞానాన్ని, బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభ. వారు చదువుతున్న హాస్టల్ చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే వివాహాల కోసం ప్రార్థన చేస్తున్నారో బిడ్డల వివాహాలు నా తండ్రి, మీ చిత్తంలోనే బిడ్డల వివాహాలు జరగాలి నా తండ్రి. నా మాట కాదయ్యా, మీ చిత్తమే జరగాలి నా తండ్రి. బిడ్డల వివాహాలు మీ చిత్తంలో మీరు జతపరిస్తేనే ఆ బిడ్డలు క్షేమంగా, సంతోషంగా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే బిడ్డలు, భార్యాభర్తలు విడిపోరు నా తండ్రి. విడిపోవాలనే ఆలోచన కూడా రాదు, మీరు రానివ్వరు నా తండ్రి. ప్రతి ఒక్కరి వివాహం మీ చిత్తంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే ఈ నెలలో వివాహాలు పెట్టుకుని ఉన్నారో బిడ్డల ముందు మీరే ఉండి నా ప్రభు, ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి అడ్డంకులు, ఎటువంటి అప్పుల పాలవ్వకుండా, ఆర్థిక ఇబ్బందులు రాకుండా, ఏ లోటు లేకుండా సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో నా ప్రభు, ప్రతి ఒక్కరి గర్భాన్ని యేసు నామములో తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే మీ కృపను బట్టి గర్భఫలం పొందుకున్నారు, తల్లి చుట్టూ, బిడ్డ చుట్టూ నా ప్రభు మీ రక్షణ కంచి వేయండి నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు నా తండ్రి ప్రతి రిపోర్ట్ నార్మల్ గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రభ,
ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే అప్పుడు ఆర్థిక సమస్యలతో ఎవరైతే ప్రార్థించమని అడిగారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా ప్రభా. అన్ని అప్పులు ఎందుకు అయ్యాయో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ లోకస్తులాగా ఆలోచించిన ప్రభా మరి బిడ్డలు తెలియక నా తండ్రి అప్పులు చేస్తుంటే నా తండ్రి క్షమించండి నా ప్రభా. బిడ్డలకి వేరే దిక్కు ఏ దిక్కు లేదు నా తండ్రి. మనుషుల నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, మనుషుల వైపు బిడ్డలు చూడకుండా మీ మీదే ఆధారపడే హృదయాలు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి బిడ్డలకి సహాయాన్ని పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు ప్రతి దినము కూడా ప్రతి క్షణము కూడా నా తండ్రి తగ్గింపు కలిగి నేను జీవిస్తున్నానా, తగ్గింపుతో నేను నడుచుకుంటున్నానా, తగ్గింపుతో నేను ప్రవర్తిస్తున్నానా, అందరిని క్షమించే మనసు నాకు నేను కలిగి ఉన్నానా లేదా, జాలిపడే హృదయం నేను కలిగి ఉన్నానా లేదా, నా హృదయం కఠినమైపోతున్నా అని నా ప్రభ గ్రహించుకొని నా తండ్రి ఆలోచించుకునే ఆ జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. ప్రతి విషయంలో నా తండ్రికి ఇష్టంగా నేను జీవిస్తున్నానా లేదా, నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేనేమన్నా బ్రతుకుతున్నానా, నేనేమన్నా ప్రవర్తిస్తున్నాను, నా క్రియలు ఎలా ఉన్నాయి, నా తండ్రికి ఇష్టంగా ఉన్నాయా, నా తండ్రి మనసు నొచ్చుకునేలా ఉన్నాయా అని నా ప్రభ ఆలోచించుకునే ఆ జ్ఞానాన్ని గ్రహింపు నా తండ్రి ప్రతి ఒక్కరికి అనుగ్రహించు నా తండ్రి. మీ ఎడల భయము భక్తి కలిగిన ప్రభ మీరెంత సహించారు, మీరెంత ఓర్చుకున్నారు, మీరెంత భరించారు నా తండ్రి, మీరెంత క్షమించారు, మీరెంత జాలిపడ్డారు. అటువంటి హృదయాలని మేము కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించు. మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా ప్రభ. ఎవరిని నా ప్రభ మేము బాధ పెట్టకుండా, ఎవరిని మేము ఎవరికి అన్యాయం చేయకుండా, మమ్మల్ని హింసించే వారిని, మమ్మల్ని అవమానకరంగా మాట్లాడిన మా మీద నిందలు వేసే వాళ్ళను కూడా క్షమించే హృదయాలతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు చేయదగిన పని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. పనులు ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి నా ప్రభ. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం మీ ఎందుకు రాదు అని చెప్పిన దేవా, రానివ్వరు నా తండ్రి. మీ కాపుదల మీ భద్రత మీ తోడు మాకుంటే చాలు నా ప్రభ. అలాగే నా తండ్రి పగలు ఎండదెప్పైనను రాత్రి వెన్నెల దెప్పైనను నీకు తగలదు అని చెప్పిన దేవా, వర్షాల వల్ల కానీ వరదల వల్ల కానీ బిడ్డలకు ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు రానివ్వద్దు నా తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో హాస్పిటల్లో ఐసీయూలో కోమాలో ఉన్నారు నా ప్రభు, ఇంట్లోనే నా తండ్రి మరి నడవలేని పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో, దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభు, లంగ్ క్యాన్సర్ అని నా తండ్రి, కిడ్నీలు పాడయ్యాయని నా ప్రభు, గర్భాశయ క్యాన్సర్, గర్భాశయంలో నీటి బుడగలు, పీసీఓడితో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, కడుపు నొప్పితో నా ప్రభు, కళ్ళ సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో, థైరాయిడ్తో నా తండ్రి ఎవరైతే జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారో, పక్షవాతంతో నడవలేని పరిస్థితిలో ఉన్నారు, ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభ, తప్పు మాదే నా తండ్రి, మేమే నా తండ్రి దారి తప్పుంటాం, మేమే నా ప్రభ మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటాం నా తండ్రి, మేమే నా తండ్రి మీకు వ్యతిరేకంగా జీవించుంటామయ్యా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. తలనొప్పితో విపరీతమైన తలనొప్పితో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభ, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా. మేము హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యి ఎంత మంచి మెడిసిన్ వాడినా సరే ఆ స్వస్థత మీ దగ్గర నుంచి రాకపోతే నా ప్రభ ఖచ్చితంగా మేము స్వస్థత పడవు నా తండ్రి, బాగుపడవు నా ప్రభ, అనారోగ్యం పోదు నా తండ్రి. ఆ స్వస్థత మీ దగ్గర నుంచి వస్తేనే బిడ్డలు క్షేమంగా ఇంటికి వెళ్తారు నా ప్రభ. మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత మంచి డాక్టర్లను మేము సంప్రదించిన, ఎంత మంచి మెడిసిన్ వాడినా సరే స్వస్థత మీ దగ్గర ఉంది నా తండ్రి. మీ హస్తం మా మీద లేకపోతే, మీ స్వస్థత మాకు రాకపోతే నా ప్రభ అదంతా వ్యర్థమైపోయింది నా తండ్రి. మీరు పక్షపాతి కారు నా ప్రభ. జాలిగల దేవా, బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. మానసికంగా ఎవరు బాధపడకుండా అపవాది చేతిలో చిక్కుకున్న వారిని విడిపించిన ప్రభా, సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి.
అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి కుటుంబాల్లో సంతోషం సమాధానం లేదు అని నా ప్రభ ఎవరైతే బాధపడుతున్నారో మీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరూ నా ప్రభ సమాధానంగా ఉండాలి నా తండ్రి. నా తండ్రి దగ్గరికి వెళ్ళాను కాబట్టి నా కుటుంబంలో శాంతి వచ్చింది, నా తండ్రి పాదాలు పట్టుకున్నాను కాబట్టి నా కుటుంబంలో సంతోషం వచ్చింది అని నా ప్రభ మహిమ ఘనత మీకే చెల్లించాలి నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతి సమాధానం మీరిచ్చిన జీవితాన్ని సంతోషంగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. స్వార్థం అసూయ అనేది మాలో తీసివేసిన ప్రభ తగ్గింపు దీన మనసు కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా ప్రభ బిడ్డలు చేసే వ్యవసాయాన్ని వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. ఎవరూ కూడా అప్పుడు పాలవ్వకుండా ఎటువంటి నష్టం ఎటువంటి తెగుళ్ళు రాకుండా నా ప్రభ మీ ఆశీర్వాదం ఉంటే చాలు నా తండ్రి. ప్రపంచమంతా కరువు వచ్చిన మీరు ఆశీర్వదించిన ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉంది నా తండ్రి. అంత గొప్ప శక్తి గల దేవ మీ బిడ్డలకు ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. ఏ నెలలో ఏ పంట వేయాలి, ఏ సీజన్లో ఏ పంట వేయాలి, వేసిన పంట ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ప్రతి విషయంలో మీ ఆలోచన చొప్పున బిడ్డలు నడిపించమని ఎటువంటి నష్టాలు పాలవ్వకుండా వారు వేసిన పంట వేస్ట్ వృధా కాకుండా నా కృప సమృద్ధిగా పంట చేతికొచ్చేలా నా తండ్రి మీ కృప అనుగ్రహించమని బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా ప్రభా వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మా దేశాన్ని ఎలా పరిపాలించాలో ఆ జ్ఞానాన్ని నా ప్రభా మీరే అనుగ్రహించమని వారి పనుల్లో ప్రయాణాలు మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్న వ్యాపారమైన పెద్దదైన నష్టాల్లో నడిచే వ్యాపారమైన ఎంత భయంకరమైన సమస్యల గుండా వెళుతున్న వ్యాపారమైనా సరే యేసు నామములో నా ప్రభా లాభాల్లోకి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు ముందుంటే చాలు నా ప్రభా ఖచ్చితంగా బిడ్డలు నా తండ్రి మంచి వ్యాపారాన్ని మంచి లాభాలు బిడ్డలు పొందుకుంటారు. ఎంత సంపాదించిన గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాకుండా తగ్గింపు ఏ స్థితిలో నుంచి నా తండ్రి నన్ను లేవనెత్తాడు. నేను ఎలాంటి కష్టాలు ఎలాంటి శ్రమలు ఎలాంటి నష్టాల్లో ఉన్న నా వ్యాపారాన్ని ఇంత లాభంలోకి వచ్చిందంటే అది నా దేవుని కృపే కదా. నేనే పాటివాడు నేనే పాటిదాన్ని ఇంతగా నన్ను హెచ్చించడానికి ఇంతగా నన్ను ఆశీర్వదించడానికి నేనెంత మా బ్రతుకులెంత అని నా ప్రభ తగ్గింపు కలిగి జీవించే హృదయాలతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ నూతన భవిష్యత్తుని నూతన హృదయాలని నూతన భయాన్ని భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి ఆ భర్త భార్య నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డల్లో ఉంచమని ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.